ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీలో జరగబోతున్న మార్పుల గురించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అభ్యర్థుల ఖరారుపై వైసీపీ అధినేత జగన్ చాలా ఫోకస్ పెట్టారు. నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పుపై నేరుగా ఆయన నేతలతోనే మాట్లాడుతున్నారు. సీఎం జగన్తో ఉదయం ఈరోజు ఉభయ గోదావరి జిల్లాల నేతలు భేటీ అయ్యారు. సీటు మారుస్తారు అనే ప్రచారంతో నేతల్లో టెన్షన్ కనిపిస్తోంది. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఉన్నారు. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ముఖ్యమంత్రిని కలిశారు. ప్రతిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ జగన్తో భేటీ అయ్యారు. అమలాపురం ఎమ్మెల్యే పినిపే విశ్వరూప్, రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డి, పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోసయ్య, మంత్రి గుమ్మనూరు జయరాం కూడా ముఖ్యమంత్రిని వైసీపీ అధినేత జగన్ భేటీ అయిన వాళ్ళు ఉన్నారు. ఇక సజ్జల మిథున్ రెడ్డితో కూడా భేటీ అయ్యారు సీమ జిల్లాల ఎమ్మెల్యేలు. కాపు రామచంద్రారెడ్డి, మంత్రి ఉషశ్రీ చరణ్, రఘురాం రెడ్డి, జయశంకర్ నారాయణతో చర్చలు జరిపారు సజ్జల మిథున్ రెడ్డి. త్వరలో సీమ జిల్లాలో కూడా పలువురు అభ్యర్థుల మార్పు జరిగే అవకాశం ఉంది అని తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికల తర్వాత సిట్టింగులకే సీట్లను ఇచ్చే విషయంలో జగన్ కొంత ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. భారీ సంఖ్యలో సిట్టింగ్లను మార్చే అవకాశం ఉంది. నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చే అవకాశం ఉంది అనే చర్చ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతుంది. అందులో భాగంగానే చాలామంది ఎమ్మెల్యేలు వెళ్ళి జగన్ను కలుస్తున్నారు. అలాగే వైసీపీ ముఖ్య నేతలను కూడా కలుస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ విజయవాడ నుంచి పూర్తి సమాచారం అందిస్తారు. రాజేష్, చాలామంది సిట్టింగ్లను మార్చే అవకాశం ఉంది వైసీపీలో అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఆ వార్తలు రాగానే కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేల్లోనూ అలాగే ఇన్ఛార్జీల్లోనూ కొంత కలవరపాటు గురవుతున్నట్టుగా తెలుస్తుంది. సో ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్యేలు ఏం చెప్తున్నారు? అలాగే సజ్జల మిథున్ రెడ్డిని కూడా సీమ జిల్లాల నేతలు కలిశారు. చాలా విషయాలపై చర్చించినట్టుగా తెలుస్తుంది. సో ఎంతమందిని అక్కడ మార్చే అవకాశం ఉంది? ఏం జరుగుతుంది వైసీపీలో? అంటే మార్పులు చేర్పులకు సంబంధించి దాదాపు 50 నుంచి 60 స్థానాల్లో మార్పులు చేర్పులు ఉంటాయనేది మొదటి నుంచి కూడా జరుగుతున్న ప్రచారం. ప్రచారాన్ని నిజం చేస్తూ వైసీపీకి సంబంధించినటువంటి జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేని వరుసగా పిలుస్తూ ఉన్నారు. ప్రతి జిల్లాల నుంచి 5-6 తగ్గకుండా పిలుస్తూ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడుతున్న పరిస్థితి. నిన్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నేతలతో భేటీ అయ్యారు. ఈరోజు కూడా ఉమ్మడి తూర్పుగోదావరి అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా నేతలతో కూడా సీఎం జగన్, సజ్జల మిథున్ రెడ్డి భేటీ అయ్యారు. ఈరోజు మధ్యాహ్నం రాయలసీమ నేతలతో కూడా అటు సజ్జల మిథున్ రెడ్డి కూడా భేటీ అయిన సందర్భం ఉంది. అయితే ముఖ్యమంత్రితో మాత్రం రాయలసీమ నేతలు ఈరోజు భేటీ కాల కేవలం మిథున్ రెడ్డి, సజ్జలతోనే భేటీ అయ్యారు. అంటే ఊహాగానాలు బయట పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ప్రతి జిల్లా నుంచి ఉమ్మడి జిల్లా నుంచి దాదాపు 7-8 స్థానాల్లో మార్పులు చేర్పులు ఉంటాయి. కనీసం 3 స్థానాలు ఉండవు అనేది, సిట్టింగులకు స్థానాలు ఉండవు అనేది మనకు అందుతున్న సమాచారం. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి 4-5 ఎమ్మెల్యేలకి సీట్లు ఏమైనా తేల్చేశారు. దానికి సంబంధించి కూడా ఇప్పటికే పార్టీ నిర్ణయం తీసుకుంది. రేపు లేదా ఎల్లుండి పూర్తి స్థాయిలో అధికారికంగా దాని ప్రకటన విడుదల చేయబోతుంది. అయితే ఈరోజు కొన్ని కీలక నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి సమావేశం జరిగింది. ముందుగా రాయలసీమ జిల్లాకు సంబంధించినటువంటి నేతలతో అటు సజ్జల అదేవిధంగా మిథున్ రెడ్డి భేటీ అయ్యారు. ఇక్కడ జనరల్గా నేరుగా ముఖ్యమంత్రితో భేటీ కాకుండా ఫస్ట్ ఫేజ్ అంటే మొదటిగా సజ్జలతో పాటు మిథున్ రెడ్డి ఇతర పార్టీ సీనియర్ నేతలతో సమావేశం అవుతున్నారు. అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు, అంటే ఆ నియోజకవర్గంలో మిమ్మల్ని ఎందుకు మార్చాలనుకుంటున్నాము, అక్కడున్న వాస్తవ పరిస్థితులు ఏంటి, అక్కడ వేరే ఇన్ఛార్జిని తీసుకొస్తే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, 2024 ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో రియాలిటీ ఏంటి అనే దానికి సంబంధించినటువంటి అంశాలను వాళ్ళతో ముందుగా మాట్లాడుతున్నారు. మీరు మారాల్సిన అవసరం ఉంది, ఖచ్చితంగా మారితేనే అక్కడ గెలిచే అవకాశం ఉంది, గెలిచిన తర్వాత మీకు ఎలాంటి అన్యాయం పార్టీ చేయదని ముందుగా ప్రాథమిక సమాచారాన్ని, నేతల మైండ్ సెట్ని సిద్ధం చేస్తున్న పనినైతే సజ్జల మిథున్ రెడ్డి తీసుకుంటున్నారు. వాళ్ళు సీఎం క్యాంప్ కార్యాలయం పక్కనే వాళ్ళ నివాసం ఉన్న నేపథ్యంలో అక్కడే వాళ్ళతో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. వచ్చే వాళ్ళంతా కూడా ముందుగా అక్కడికి వెళుతున్నారు. అక్కడ మీటింగ్ అయిన తర్వాతే, అక్కడ ఒక నిర్ణయం వచ్చిన తర్వాతే ముఖ్యమంత్రి దగ్గరికి వస్తున్నారు. ముఖ్యమంత్రి ఫైనల్గా వాళ్ళతో 5 నుంచి 10 నిమిషాలు మాట్లాడుతున్నారు. మీకు ఎలాంటి అన్యాయం జరగదు, అందరూ గెలవాలని ఒక లక్ష్యంతో ముందుకు వెళుతున్నాము, నా సభ్యుడిగానే ఉంటారని ఖచ్చితంగా ఒక హామీ ముఖ్యమంత్రి ఇస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను పెద్ద సంఖ్యలో మార్చే అవకాశం ఉంటుందని చాలా నెలల నుంచే వార్తలు వస్తున్నాయి. సుమారు ఒక దశలో అయితే 60 నుంచి 70 మందిని మార్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి కూడా చాలా సమావేశాల్లో మీరు జనాలకు దగ్గర కాకపోతే, గడప గడపకు ప్రోగ్రామ్ని సమర్థవంతంగా నిర్వహించకపోతే మార్చే అవకాశం ఉంటుందని చాలాసార్లు వార్నింగ్ ఇచ్చారు. అలాగే పీకే టీం కూడా కొంతమంది ఎమ్మెల్యే లిస్ట్ ఇచ్చింది అంటూ చాలా కాలం నుంచి వార్తలు వచ్చాయి. సో ఇప్పుడు కూడా ఎక్కువ మంది ఎమ్మెల్యేలను మార్చే అవకాశం ఉంది, సిట్టింగ్లను ఎక్కువ స్థాయిలో మార్చే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. అంటే వాళ్ళ పనితీరు బాగోలేదు అనే నిర్ధారణకి వస్తున్నారని అర్థం చేసుకోవచ్చా? అలాంటి వాళ్ళని మార్చే అవకాశం ఉందా?
అంటే ఇక్కడ ఖచ్చితంగా ఆ ఈక్వేషన్ అనేది పనితీరుతో పాటు సర్వేలు అత్యంత కీలక రోల్ పోషిస్తున్నాయి. పీకే టీం సర్వేలు కానీ, లేకపోతే జగన్ చేయిస్తున్నటువంటి వ్యక్తిగత సర్వేలు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్, ఇవన్నీ కూడా క్రైటీరియాగా తీసుకునే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాలు మార్చడం కానీ, టికెట్ ఇవ్వకపోవడం అనే అంశాలని పరిగణలో తీసుకున్నారు. పనితరం అనేది ఒకటి మాత్రమే, పనితరం అనేది ఒక అంశం మాత్రమే. కానీ మిగతాది సర్వేలు, ప్రస్తుతం ఉన్నటువంటి సర్వేలు, లెక్కలు ఏం చెబుతున్నాయి, అక్కడ ఒకవేళ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇస్తే అక్కడ ఉన్న పరిస్థితి ఏంటనే దానికి సంబంధించిన బేరీజ్ వేసుకునే స్థానాల మార్పు కానీ, లేకపోతే టికెట్ ఖరారు చేయకపోవడం అనేది జరుగుతుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చూసుకుంటే కనుక నిన్న చూసాము, అటు పిఠాపురంతో పాటు ప్రతిపాడు, అదేవిధంగా జగ్గంపేట, ఈ 3 నియోజకవర్గాలకి దాదాపు అక్కడ వాళ్ళకి సీట్లు లేవనే ఖరారుగా చెప్పేస్తారు. అదేవిధంగా పోలవరంతో పాటు పి గన్నవరం, అదేవిధంగా అమలాపురం, ఈ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అక్కడ సీట్లు లేవు. ఇద్దరు ముగ్గురికి మాత్రమే మార్పులు చేర్పులు ఉంటాయని మాత్రమే చెప్పారు. అంటే అక్కడ కేవలం అక్కడ పనితీరుతో పాటు, పనితీరు బాగున్నప్పటికీ, ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే పనితీరు బాగున్నప్పటికీ సర్వేలు వాళ్ళకి యాంటీగా వస్తే అలాంటి నియోజకవర్గంలో కూడా మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో మీకు కొంత వ్యతిరేకత ఉంది, ప్రజల్లో వ్యతిరేకత ఉంది, కాబట్టి మీరు ఫలానా నియోజకవర్గం వెళ్ళండి, అక్కడ సర్వేలు మీకు అనుకూలంగా ఉన్నాయని వాళ్లే చెప్పి పంపిస్తున్న పరిస్థితి. ఉదాహరణకి రామచంద్రపురం నుండి మంత్రి 2019లో గెలిచి మంత్రి అయినటువంటి చెల్లిపోయిన వేణుగోపాల్ అక్కడ సీటు ఆశించారు, అక్కడే పోటీ చేస్తారని మొన్నటి వరకు చెప్పారు. కానీ అక్కడ ఆయనకి వాస్తవంగా సర్వేలన్నీ కూడా కొంత యాంటీగా ఉన్నాయి. ఆయన పనితీరు బాగున్నప్పటికీ, గడప గడప మన ప్రభుత్వంలో బాగా తిరిగినప్పటికీ సర్వేలు అనేవి కొంత ఆయనకి యాంటీకి వచ్చిన నేపథ్యంలో ఆయన వేరే నియోజకవర్గాన్ని పంపిన పరిస్థితి, అక్కడ మీకు బాగుంది అక్కడికి వెళ్ళాలని చెప్పిన పరిస్థితి. ఇలాంటి అన్ని క్వశ్చన్స్ అన్ని కూడా చూసుకుని మాత్రమే ఇప్పుడు ఇన్ఛార్జీల మార్పులు కానీ, సిట్టింగ్లకు స్థానచలనం కానీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కొంత దూకుడుగానే వెళుతూ ఉన్నారు. నెలాఖరు నాటికి పూర్తి స్థాయిలో ఇన్ఛార్జీల మార్పులు మొత్తం అన్ని కూడా ఖరారు చేసి పూర్తి స్థాయిలో ఒక టీంను సిద్ధం చేసుకుని జనవరి నెల నుండి పూర్తి స్థాయిలో ప్రజలకు వెళ్ళాలని జగన్ ప్లాన్ చేస్తున్నారు. జనవరి నెలాఖరు నుండి జగన్ కూడా ప్రజల్లోకి వెళ్తారని చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ నెలాఖరు లోపు అన్ని ముగించుకుని అభ్యర్థుల్ని ఖరారు చేసుకుని మొత్తం కూడా ఎలాంటి ఇష్యూస్ లేకుండా, నియోజకవర్గంలో యాంటీ వర్గాలు లేకోకుండా అందరినీ ఒక ఇచ్చేసి పూర్తిగా ప్రజల్లోకి వెళ్ళాలని జగన్ ప్లాన్ చేస్తున్నారు. దానికి అనుగుణంగానే ఇప్పుడు జరుగుతున్న మార్పులకు సంబంధించి కానీ, సమావేశాలు కానీ జరుగుతున్నాయని చెప్పాలి. రైట్ రాజేష్, ఆంధ్రప్రదేశ్లో నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పు గురించి వస్తున్న వార్తలపై ఎమ్మెల్యే ప్రసాద్ రాజు మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారు చూద్దాం. ఫైనాన్స్ విషయాల్లో లేదు మాకు కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఇష్యూస్లో మాట్లాడటానికి సెక్రటరీ గారి దగ్గరికి వచ్చి ఉంటాము. మీ స్క్రోలింగ్లు చూసి ఇదేదో అందరినీ, అంటే ముఖ్యమంత్రి గారి కళ్యాణానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరినే మార్చేస్తున్నట్టు మీ స్క్రోలింగ్ల వల్ల అనవసరమైనటువంటి అపోహలు కలిగేటువంటి అవకాశం ఉంది కనుక నేను ఆగి మళ్ళీ మీకు చెప్తూ ఉన్నా. ముఖ్యమంత్రి గారి కళ్యాణానికి అనేక రోజులు రేపు వస్తాము, ఎల్లుండో వస్తూ ఉంటాము. ఏదో పని మీద వస్తున్నాము అంటే వచ్చినటువంటి వారు అందరినీ చేంజ్ చేస్తున్నట్టు మీడియాలో చూస్తుంటే ఇబ్బందిగా అనిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి, కొంతమంది టికెట్లు ఇవ్వట్లేదు. ఈ పరిణామాలు ఎలా చూస్తారు? సహజంగా ఎలక్షన్ ముందు వచ్చేటప్పటికి రాజకీయ పార్టీగా అన్ని నియోజకవర్గాల పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి నాయకులతో చర్చించడం, గెలిచే వరకు టికెట్ ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారే అనౌన్స్ చేసి ఉన్నారు. దాంట్లో కొత్త ఏం లేదు. దాని గురించి ఒక్కొక్క జిల్లా ఆయన లోకల్ ఉన్నటువంటి నాయకులతోటి, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలతోటి డిస్కస్ చేస్తూ ఉన్నారు. తప్పనిసరిగా ఆయన ఆలోచించి గెలిచేవాడిని నిర్ణయం తీసుకుని అనౌన్స్ చేస్తారు. దానికి అదే అనేది మీరు లేనిపోని మీరు కల్పిస్తూ ఉన్నారు. మేము శుభ్రంగా ఉన్నాం, అందరూ జగన్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ దానికి కట్టుబడి ఉంటాం, ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రతి మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్తూ ఉన్నారు. దానికి మానసికంగా అందరూ సిద్ధపడి ఉన్నాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సూచించారు అని అంటే గెలుస్తామన్నట్టు నమ్మకం పూర్తి స్థాయిలో ఉంది. ఎటువంటి ఆలోచన అవసరం లేదు. రేపు ఎలక్షన్ ఉన్నా, నెలపోయాక ఎలక్షన్ ఉన్నా, శాసనసభ్యులందరము జగన్ గారు సూచించేటువంటి అభ్యర్థులందరము పోటీ చేయటానికి, విజయం సాధించడానికి సంసిద్ధమై ఉన్నాం.